వాలంటీర్లకు బిగ్ సర్ప్రైజ్. అవును. సర్ప్రైజ్ ఏంటనుకుంటే రాజీనామా చేస్తే 15,000 ఆఫర్. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిళ్లు. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కొందరు వైకాపా నాయకులు, పాలకుల లక్ష్యం ఒకటే, గ్రామ వాలంటీర్లతో రాజీనామా చేయించడమే. రహస్యంగా వాలంటీర్లు ఓ ప్రాంతానికి రప్పించుకొని సమావేశాలు నిర్వహించడం, రాజీనామాలకు ఒత్తిడి తీసుకురావడం పరిపాటిగా మారింది. కొందరు విముఖత చూపడంతో వారిని ఒప్పించేందుకు కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు కనిపిస్తుంది. బరిలో ఉన్న అభ్యర్థి ద్వారా ఒక్కొక్కరికి 15,000 ఇప్పిస్తామని చెబుతుండటం కూడా గమనార్హం. అలాగే మళ్ళీ అధికారంలోకి రాగానే మీ ఉద్యోగం తిరిగి ఇస్తామనే హామీలు కూడా గుప్పిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పలువురు వాలంటీర్లు ఇష్టం లేకపోయినా రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రోజుకు నలుగురిని ఇక్కడ మార్చాలంటూ నాయకులు ఆఫర్కు తోడు కొన్ని నిబంధనలు కూడా ప్రస్తావిస్తూ క్షేత్రస్థాయిలో చర్చకైతే మారింది. రాజీనామా చేసిన వాలంటీర్లు వైకాపా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించడంతో పాటు ఒక్కొక్క వాలంటీర్ రోజుకు కనీసం నలుగురిని కలిపి వైకాపాకు ఓటేసే విధంగా అయితే చేయాలని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట. ఇలా చేస్తే 15,000 రూపాయలు అయితే ఇస్తూ ఉంటారంట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.